సోమ అంటే చంద్రుడు. సోమనాథ్‌లో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటుందని అంటారు. ఇప్పుడున్న శివలింగం అప్పటిదో కాదో తెలీదు. కానీ చంద్రశిలతో అప్పటి సోమనాథుడు ఉండేవాడని, ప్రతి పౌర్ణమికి ఈ ఆలయంలో ఎన్నో వింతలు జరిగేవని, అక్కడి శివలింగాన్ని దర్శిస్తే ఆ లింగం నుంచి వచ్చే కాంతి ఎన్నో రోగాలను నయం చేస్తుందని అక్కడి స్థానికులు ఇప్పటికీ చెప్తుంటారు. విచిత్రం ఏంటంటే చంద్రుడిలాగే ఈ ఆలయం కూడా ఒక యుగంలో నిండు పున్నమిలా, మరో యుగంలో అమావాస్యలా ఉంటుంది. కృతయుగంలో ఈ ఆలయం బంగారు దేవాలయం, త్రేతాయుగంలో వెండి దేవాలయం, ద్వాపరంలో ఈ ఆలయాన్ని కృష్ణుడు చెక్కతో కట్టించాడని అంటారు. ఇక కలియుగంలో ఈ ఆలయానికి పూర్తిగా అమావాస్య గ్రహణం పట్టింది. ఎన్నో దాడులతో అసలు ఆలయమే నేలమట్టమైంది. ఎన్నోసార్లు మళ్లీ నిర్మించిన పని కట్టుకుని ఈ ఆలయాన్నే మహమ్మదీయ దండయాత్రికులు నాశనం చేసేవారు. అలా చంద్రుడి ప్రయాణంలాగే ఈ ఆలయం ప్రయాణం కూడా సాగడం ఆశ్చర్యకరం.